ఆర్థిక ఇబ్బందులు, నిరక్షరాస్యత ఆ చిన్నారుల పాలిట శాపంగా మారుతున్నాయి. పొట్టకూటి కోసం చిన్న వయసులోనే కార్మికులుగా మారి గాజు పెంకులతో సావాసం చేస్తున్నారు. ఊరుగాని ఊరొచ్చి ప్రమాదకర పరిశ్రమల్లో పనిచేస్తున్నారు. పోలీసులు ఎన్ని దాడులు జరిపినా పట్టించుకొని చైల్డ్ మాఫియా ఓల్డ్ సిటీలో బాల కార్మిక వ్యవస్థను పెంచి పోషిస్తోంది. అందంగా మెరిసిపోయే లక్కగాజుల వెనుక వందల మంది చిన్నారుల కష్టం కనిపిస్తోంది. చైల్డ్ లేబర్ మాఫియా వల్ల చిక్కుకొని పాతబస్తీ గాజుల పరిశ్రమలో బందీలయ్యారు ఈ చిన్నారులు. పుస్తకాలు పట్టాల్సిన చిన్నారుల బతుకులు చిత్రమయ్యాయి. కన్నవాళ్లకు, పుట్టిన ఊళ్లకు దూరంగా బానిసల్లా కాలం గడుపుతున్న ఈ చిన్నారుల చేతులు డేంజరస్ కెమికల్స్, యాసిడ్తో తడిసి ముద్దవుతున్నాయి. గాజుల పరిశ్రమల్లో వెట్టి చాకిరీ చేస్తున్నారు ఈ బాల కార్మికులు. బీహార్, పశ్చిమ బెంగాల్, యూపీ, కర్ణాటక, ఒడిశా నుంచి చిన్నారును ఓల్డ్ సిటీకి తరలిస్తూ వాళ్లతో పని చేయించుకుంటున్నారు చైల్డ్ లేబర్ ముఠాలు. గుట్టుచప్పుడు కాకుండా ఓల్డ్ సిటీలో సాగుతున్న ఈ దందాపై దాడులు జరిపిన పోలీసులు చిన్నారులకు విముక్తి కల్పించారు. ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్లో 79 మంది పిల్లలు ఈ చైల్డ్ లేబర్ దొరకడం జరిగింది. ఈ 79 మంది పిల్లల్లో ఎక్కువ మంది మైనర్ పిల్లలే. సో వీళ్ళతో అత్యంత ప్రమాదకరమైన ఈ గాజుల పరిశ్రమల్లో రసాయన పదార్థాలతో ముడిపడి ఉన్న ఈ కర్మాగారాలతో చేస్తున్నారు. ఇదే విషయం లాస్ట్ ఇయర్ ఇదే మంత్లో ఈ ఫస్ట్ కలాపేటలో పట్టుకోవడం జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. సుమారు 1000 మందిని తర్వాత సబ్సిక్వెంట్గా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని రెస్క్యూ చేయడం జరిగింది. కార్డన్ సెర్చ్ లో భాగంగా ఓల్డ్ సిటీలో ఆపరేషన్ స్మైల్ నిర్వహించిన సౌత్ జోన్ పోలీసులు 83 మంది బాల కార్మికులకు విముక్తి కల్పించారు. గాజుల పరిశ్రమలో పనిచేస్తున్న చిన్నారులను సేవ్ చేసి చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు అప్పగించారు. వీళ్లలో బీహార్, యూపీ, వెస్ట్ బెంగాల్ కు చెందిన బాలలే ఎక్కువ. పరిశ్రమ నిర్వాహకులు మాత్రం పరారయ్యారు.